నమస్తే వెల్కమ్ టు 1TV న్యూస్. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 5గురిని ప్రకాశం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని కొండేపి నియోజకవర్గ పరిధిలోని టంగుటూరు మండల టోల్గేట్ దగ్గర వాహన తనిఖీలు చేపట్టారు. ఎర్రగడ్డలు ఆళ్లగడ్డ లోడుతో వెళ్తున్న లారీని తనిఖీ చేయగా భారీ ఎత్తున గంజాయి బస్తాలు పట్టుబడ్డాయి. ఉయ్యూరు నుండి తిరుపతికి వెళ్తున్న లారీని కోరలో అనుసరిస్తున్న 5గురును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గంజాయి అంటారు. ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం దీని యొక్క రవాణా కానీ దీన్ని పండించడం కానీ లేదా ఉపయోగించడం కానీ అంత నేరం కిందకి పరిగణించబడుతుంది. అయితే మన అంతర్రాష్ట్ర స్మగ్లర్స్ కొంతమంది మన యొక్క ప్రకాశం డిస్ట్రిక్ట్ మీదుగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా ఆ సమాచారం అందడంతో మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎస్పీ గారైన శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు యొక్క ఉత్తర్వుల మేరకు ఆయనకు వచ్చిన సమాచారం మేరకు మన సింగరాయకొండ సిఐ గారు యు శ్రీనివాస్ గారు, అలాగే మన టంగుటూరు ఎస్ఐ గారు అయిన నాయబ్ రసూల్ గారు, వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ వీళ్ళంతా టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర మరి వాహనాల తనిఖీ చేయడం జరిగిందన్న. ఆ వాహనాల తనిఖీలో ఒక అశోక్ లేలాండ్ మినీ లారీని మరియు అలాగే ఒక కార్ని మరి సస్పెక్ట్ చేసి ఆ రెండింటిని చెక్ చేయగా మనకి మీ ముందు కనబడుతున్న ఈ 2 kgs ఈ యొక్క గాంజాయి ప్యాకెట్లు 200 ఈ యొక్క అశోక్ లేలాండ్లో రవాణా అవుతూ దొరకడం జరిగింది. దీంతోపాటు ఆలుగడ్డలు అంటే మన బంగాళదుంపలు అలాగేనేమో నీరుగడ్డలు అంటేనేమో ఉల్లిపాయలు యొక్క నాట్ని ఇవి స్మగ్లింగ్ జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గంజాయి ఉందో ఈ గంజాయి విశాఖ ఏజెన్సీలో కొయ్యూరు మండలం నుంచి గ్యాదర్ చేసుకోబడి ఇక్కడి నుంచి తిరుపతి తీసుకెళ్ళి తిరుపతి నుంచి అలాగా మరి చెన్నై సైడ్కి వెళ్ళాలనే ఒక వ్యూహంతో ఈ స్మగ్లర్స్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రక్రియలో మనం 5 స్మగ్లర్స్ని మనం మన సింగరాయకొండ సర్కిల్ పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో అశోక్ లేలాండ్ డ్రైవరు, క్లీనరు, అలాగే షిఫ్ట్ డిజైర్లోనేమో 3 వ్యక్తులు, దానికి వాళ్ళకి ఒక గైడ్ కింద రెక్కి కింద వెళ్తూ ఉంటారు. సో ఈ 5గురిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి సప్లై చేసిన మూల వ్యక్తి ఎర్రేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను కొయ్యూరు మండలం విశాఖ ఏజెన్సీలో కొయ్యూరు మండలంలో ఒక గ్రామం చెందినవాడు. ఇతని గురించి మనము స్పెషల్ బృందం ఒకటి మళ్ళీ వేరే కేటాయించబడింది. అతని యొక్క వేరే వర్డ్స్ పట్టుకోవడం గురించి అతను పట్టుకుంటే ఈ యొక్క స్మగ్లింగ్లో ఉన్న ముఠా అంతటినీ పట్టుకున్నట్టు, అలాగే ఇది ఎక్కడి నుంచి కూడా వస్తుందనేది కూడా ఎర్రేష్కి తెలుసు. ఎర్రేషే దీని మొత్తం అందరికీ సూత్రధారి మూలకారి కింద మనకి దర్యాప్తు తెలుస్తుంది. దీని యొక్క అయితే మన అంతర్రాష్ట్ర స్మగ్లర్స్ కొంతమంది మన యొక్క ప్రకాశం డిస్ట్రిక్ట్ మీదుగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా ఆ సమాచారం అందడంతో మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎస్పీ గారైన శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు యొక్క ఉత్తర్వుల మేరకు ఆయనకు వచ్చిన సమాచారం మేరకు మన సింగరాయకొండ సిఐ గారు యు శ్రీనివాస్ గారు, అలాగే మన టంగుటూరు ఎస్ఐ గారు అయిన నాయబ్ రసూల్ గారు, వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ వీళ్ళంతా టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర మరి వాహనాల తనిఖీ చేయడం జరిగిందన్న. ఆ వాహనాల తనిఖీలో ఒక అశోక్ లేలాండ్ మినీ లారీని మరియు అలాగే ఒక కార్ని మరి సస్పెక్ట్ చేసి ఆ రెండింటిని చెక్ చేయగా మనకి మీ ముందు కనబడుతున్న ఈ 2 kgs ఈ యొక్క గాంజాయి ప్యాకెట్లు 200 ఈ యొక్క అశోక్ లేలాండ్లో రవాణా అవుతూ దొరకడం జరిగింది. దీంతోపాటు ఆలుగడ్డలు అంటే మన బంగాళదుంపలు అలాగేనేమో నీరుగడ్డలు అంటేనేమో ఉల్లిపాయలు యొక్క నాట్ని ఇవి స్మగ్లింగ్ జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ యొక్క ఏదైతే
ఈ యొక్క గంజాయి ఉందో ఈ గంజాయి విశాఖ ఏజెన్సీలో కొయ్యూరు మండలం నుంచి గ్యాదర్ చేసుకోబడి ఇక్కడి నుంచి తిరుపతి తీసుకెళ్ళి తిరుపతి నుంచి అలాగా మరి చెన్నై సైడ్కి వెళ్ళాలనే ఒక వ్యూహంతో ఈ స్మగ్లర్స్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రక్రియలో మనం 5 స్మగ్లర్స్ని మనం మన సింగరాయకొండ సర్కిల్ పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో అశోక్ లైలాండ్ డ్రైవరు, క్లీనరు, అలాగే షిఫ్ట్ డిజైర్లోనేమో 3 వ్యక్తులు, దానికి వాళ్ళకి ఒక గైడ్ కింద రెక్కి కింద వెళ్తూ ఉంటారు. సో ఈ 5గురిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి సప్లై చేసిన మూల వ్యక్తి ఎర్రేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను కొయ్యూరు మండలం విశాఖ ఏజెన్సీలో కొయ్యూరు మండలంలో ఒక గ్రామం చెందినవాడు. ఇతని గురించి మనము స్పెషల్ బృందం ఒకటి మళ్ళీ వేరే కేటాయించబడింది. అతని యొక్క వేరే వర్డ్స్ పట్టుకోవడం గురించి అతను పట్టుకుంటే ఈ యొక్క స్మగ్లింగ్లో ఉన్న ముఠా అంతటినీ పట్టుకున్నట్టు, అలాగే ఇది ఎక్కడి నుంచి కూడా వస్తుందనేది కూడా ఎర్రేష్కి తెలుసు. ఎర్రేషే ఈ మొత్తం అంతటికి సూత్రధారి మూలకారి కింద మనకి దర్యాప్తు తెలుస్తుంది. కన్న కూతురిలా కోడల్ని కాపాడుకోవాల్సిన మామ కామంతో పశువుగా మారి కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడగా తండ్రిని కొడుకు పలుమార్లు హెచ్చరించినా తన ప్రవర్తన మార్చుకొని తండ్రిని గొడ్డలితో నరికి చంపి కరోనాతో మృతి చెందినట్లు చిత్రీకరించడానికి ప్రయత్నించిన కొడుకు రంగప్రసాద్తో పాటు కుటుంబ సభ్యులు కటకటాల పాలైన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దంతాలపల్లి గ్రామానికి చెందిన మోడి భాస్కర్ కు 2 కొడుకులు. అందులో పెద్ద కుమారుడైన రంగప్రసాద్ 7 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీళ్లకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే కోడలిపై కన్ను వేసిన మోడీ భాస్కర్ ఆమెను ఒంటరిగా ఉన్న సమయంలో లైంగికంగా వేధిస్తూ ఉండేవాడు. విషయాన్ని భర్త దృష్టికి తీసుకెళ్లింది ఆమె. అయితే తండ్రి ప్రవర్తనతో విసిగిపోయిన కొడుకు రంగప్రసాద్ తండ్రిని పలుమార్లు హెచ్చరించాడు. ఆయన ప్రవర్తన మార్చుకోకపోవడంతో మోడీ భాస్కర్ నిద్రిస్తున్న అర్ధరాత్రి సమయంలో గొడ్డలితో తలపై నరకడంతో పాటు దారుణంగా దాడి చేశాడు కొడుకు రంగప్రసాద్. దీంతో మోడీ భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కుటుంబ సభ్యులతో మా నాన్న కరోనాతో మరణించాడని దహన సంస్కారాలకు సహకరించాలని కోరాడు. గ్రామంలో కూడా పోలేరమ్మ ఉత్సవాలు ఉన్నాయని, మృతదేహం గ్రామంలో ఉండకూడదని నమ్మించి హడావుడిగా గుట్టుచప్పుడు కాకుండా దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశాడు మోడీ రంగప్రసాద్. అయితే వీఆర్ఓ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దహన సంస్కారాల మధ్యలోనే మోడీ భాస్కర్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మోడీ భాస్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు అనంతరం సిఐ ఫిరోజ్ మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టారు. కోడల్ని వేధిస్తున్న కారణంగా కన్న కొడుకు తండ్రిని హత్య చేశాడని, అందుకు సహకరించిన కుటుంబ సభ్యులను కూడా ఈ రోజు బైనపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నామని, నిందితులందరినీ రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ ఫిరోజ్ తెలిపారు. 18వ తేదీ అర్ధరాత్రి 11:30 గంటలకు గిద్దలూరు మండలం సంజీరాయనిపేట గ్రామ పంచాయతీకి సంబంధించి దంతెరపల్లి అనే ప్రాంతంలో కన్న తండ్రిని కొడుకు నరికి చంపడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ మర్డర్కి సంబంధించి మోటివ్ మేము ఎంక్వైరీ చేస్తే ఈ చనిపోయిన భాస్కర్ అనే వ్యక్తికి 2 పిల్లలు. అందులో మొదటి కొడుకు రంగప్రసాద్ అనే అతని భార్యని చనిపోయిన అతను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఈ రంగప్రసాద్ భార్య పలుమార్లు వాళ్ళ భర్తతో చెప్పి బాధపడింది. తండ్రిని కంట్రోల్ చేయటం అనేది ఇతనికి వల్ల కాలేదు. సో అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. అట్లాగే ఈ చనిపోయిన వ్యక్తికి దురలవాట్లు కూడా ఉన్నాయి. మద్యం తాగి వాళ్ళ భార్యని హింసించడంతో పాటు కోడళ్ళు స్వయాన కూతురు వరస కోడల్ని కూడా లైంగికంగా వేధించడం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకొని ఈ మోడీ రంగప్రసాద్ అనే అతను తాగి ఇంట్లో పడుకుంటున్న అతని సొంత తండ్రి భాస్కర్ రావుని అవకాశం చూసుకొని గొడ్డలతో నరికాడు. నరికిన తర్వాత తెల్లారితే ఇది హత్య బయటపడిద్ది, దీన్ని పోలీసులు ఈ కేసు కట్టి అరెస్ట్ చేశారనే ఒక భయంతో అతని బంధువులు వెంకటాపురంలో ఉంటే వాళ్ళ బంధువుల్ని సంప్రదించి ఒక 3 సపోర్ట్ తీసుకున్నాడు. మోడీ రంగనాథం, మోడీ రంగస్వామి, మోడీ ఆదిరంగయ్య. వీళ్ళ 3 సపోర్టుతో చనిపోయిన అతని శవాన్ని దంతెరపల్లి శ్మశాన వాటికి మోసుకొని వెళ్ళి సాక్ష్యాల్ని మిగిలినివ్వకుండా తగలబెట్టారు. దీని సంబంధించి సమాచారాన్ని
సంబంధిత విఆర్ఓ గారు మాకు వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. కేసు నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా ముద్దాయిల్ని ఈరోజు ఉదయం వెంకటాపురం అవుట్స్కట్స్లో మేము అరెస్ట్ చేశాం. నేరాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు. అట్లాగే నేరానికి ఉపయోగించిన గొడ్డల్ని కూడా మేము శ్మశాన వాటిక వెనక స్వాధీనం చేసుకున్నాం. ఇటువంటి అమానవీయ సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరం. కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ముందస్తుగా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసుల దృష్టికి తీసుకొని వస్తే గ్రామ సచివాలయ వ్యవస్థ ఉన్నది. సో వాళ్ళ లెవెల్లో వాళ్ళు కౌన్సిలింగ్ చేయటం, తద్వారా కొంత సమస్యల్ని పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు మేము కోర్టుకు ప్రవేశపెడుతున్నాం ముద్దాయిల్ని. ఫర్దర్గా వీళ్ళ మీద ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలోని శాసనసభ స్పీకర్ క్యాంప్ కార్యాలయం వద్ద వైసీపీ యోజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, కులమత రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారికందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, మహిళల అభివృద్ధి కోసం చేయూత పథకాన్ని 2వ విడత మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీరామ్మూర్తి, రవి సుధాకర్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే అది ఏమన్నా వచ్చిందా లేదా అని ఆ జ్వరం వస్తే, ఎందుకంటే నాకు కరోనా వచ్చింది, నాకు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ రాసినటువంటి మొట్టమొదటి ట్యాబ్లెట్ పారాసిటమాల్ వేస్తే చాలు అని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ప్రతిపక్షాలు అవహేళన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట, పారాసిటమాల్ టాబ్లెట్ ఈ భారతదేశం ప్రపంచం మొత్తానికి కూడా సప్లై చేస్తుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అనాలోచనతో అన్నటువంటి మాట కాదు కదా. అక్కడ అవహేళన చేశారు. గ్రీన్ జోన్, రెడ్ జోన్ అని చెప్పేసి ఎక్కడైతే ఎక్కువగా కరోనా కేసులు ఉంటే వాటిని రెడ్ జోన్ కింద పరిగణించి, తక్కువగా ఉండేటువంటి వాళ్ళని గ్రీన్ జోన్ కింద పరిగణించి, అటువంటి పరిస్థితి, అటువంటి వాతావరణాన్ని ఒక పక్క నుంచి సడలించుకుంటూ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సడలింపు కంటిన్యూ చేస్తూ కొనసాగిస్తూ ఆయన ముందుకు పోతూ ఉంటే దానిని అవహేళన చేశారు. కానీ ఆనాడు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క రాష్ట్రం కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించినటువంటి పరిస్థితుల్ని మనం మర్చిపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒప్పందానికి వచ్చి ఆ ఒప్పందంలో భాగంగా ఎవరికైతే ఈ చేయూత అందించేంత తక్కువ వడ్డీకే మీకు రుణాన్ని ఇచ్చి ఈ పాడి పరిశ్రమ ద్వారా మీకు చేయూతను అందించి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రాష్ట్ర ఒక గొప్ప మనసుతో, ఒక గొప్ప ఆశయంతో ప్రతి పేదవాడు కూడా రానున్న భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకూడదని, ప్రతి ఒక్క తెలుగింటి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చునేటువంటి భరోసాగా ఉండాలి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఒక కార్యక్రమం మిగతా ఏ రాష్ట్రంలోనైనా మనం చూస్తున్నామా అని చెప్పేసి మీ అందరినీ కూడా ఆలోచించమని చెప్తా ఉన్నా. ప్రపంచం మొత్తం కూడా ఇవాళ కరోనా బారిన పడి ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, మన రాష్ట్రం కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి విపత్తుకర పరిస్థితులు వచ్చినా సరే, ఎటువంటి విపరీతమైనటువంటి ఎదురీత చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినా సరే, ఈ జగన్ అనే వ్యక్తి ప్రజాక్షేత్రంలో నిలబడి ఒక మాట ఇచ్చారు అని అంటే అది ఎటువంటి విపత్తుకర పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ మాటని నెరవేర్చుకుంటాను అని చెప్పేసి ఇవాళ దేశం మొత్తం మీద కూడా ఏ రాష్ట్రము కూడా సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి ఓ పక్క కరోనాతో పోరాడుతుంటే మన రాష్ట్రం ఒక్కటే సంక్షేమ పథకాలను కూడా ఏదైతే క్యాలెండర్ రిలీజ్ చేశారో ఆ క్యాలెండర్ అనుగుణంగా ఇచ్చినటువంటి తేదీకి కట్టుబడి ఎన్నికల క్షేత్రంలో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకేందుకు 2వ విడత చేయూత కార్యక్రమాన్ని కూడా ఒక పక్క సంక్షేమాన్ని మరొక పక్క కరోనాని 2 చేతులతో కూడా ఆయన ఎదుర్కొంటూ నా రాష్ట్రంలో నేను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే తీరుతానని చెప్పి ఇవాళ విపత్తుకర పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నటువంటి ప్రభుత్వం నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి మీ అందరినీ కూడా ఆలోచించమని చెప్తా ఉన్నా. అర్హురాలైనటువంటి ప్రతి ఒక్క ఆడపడుచు ఖాతాలోనే జమ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఇవాళ చాలామంది చేయూత కార్యక్రమం కోసం చెప్పారు. వాళ్ళు చెబుతూ ఒక మాట అన్నారు, ఈ చేయూత కార్యక్రమం అన్నది ప్రభుత్వం దగ్గర
డబ్బులు ఎక్కువ ఇవ్వట్ల. ఈ చేయూత కార్యక్రమం అన్నది ఆడపడుచులకు, ప్రతి ఒక్క మహిళకు సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో పెట్టడానికి ఆ చేయూతకి ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానిని మీకు ఆపద కాలంలో ఉపయోగపడటానికి, అంతేకాకుండా ఈ చేయూతని దేనికి అనుసంధానం చేశారు అని అంటే ఈ ప్రభుత్వం వచ్చాక పాడి పరిశ్రమకు కూడా శ్రీకారం చుడుతుంది. దానికి అనుగుణంగానే ఇవాళ అమూల్ కానీ, ఐటీసీ కానీ, హెచ్యుఎల్ కానీ, పిఎన్జీ కానీ, రిలయన్స్ కానీ. కర్నూలు జిల్లా ఆలూరు ఎంపీటీఓ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ చేయుత 2వ విడత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ తాలూకా ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, మహిళా సాధికారత కోసం చేయుత కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వం ఆశయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ఆలూరు తాలూకా నియోజకవర్గం వస్తే అక్కడికి వైఎస్ఆర్ చేయుత ద్వారా 28 కోట్లు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మండలాలు వైపు వస్తే ఆలూరు మండలానికి వస్తే 2648 అక్క చెల్లెమ్మలకి 4,97,00,000 మన ఆలూరు మండలానికి. అదేవిధంగా ఆస్పరి మండలానికి వస్తే 3,258 అక్క చెల్లెమ్మలకి 6,11,00,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరు మండలానికి వస్తే 13,399 అక్క చెల్లెమ్మలకు 2,62,00,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దేవులపల్లి మండలానికి వస్తే 3,597 అక్క చెల్లెమ్మలకి 6,74,00,000 ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆలర్వి మండలానికి వస్తే 1,797 అక్క చెల్లెమ్మలకు 3,37,00,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వడగుంద మండలానికి వస్తే 2,492 అక్క చెల్లెమ్మలకు 4,67,00,000 ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద కార్యక్రమం టోటల్ కనుక్కుంటే మన తాలూకాకి 28 కోట్లు ఈ సంవత్సరం కూడా 2వ విడత మన అక్క చెల్లెమ్మలకి అకౌంట్లో ఇప్పుడే ప్రవేశించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ వేస్ట్ చేయకుండా అన్నకి మంచి పేరు, మంచి ముఖ్యమంత్రి అని పేరు తెప్పిస్తారని ఇక్కడ వచ్చిన అక్క చెల్లెమ్మలకి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జరుగుతుంది. అన్ని 90% చేశారంటే ఈరోజు జగన్ అన్ని మరవలేదు. ఎందుకు పడతారమ్మా? మంచి పని ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు చేయలేటువంటి, ఏ ముఖ్యమంత్రి చేయలేటువంటి మన ముఖ్యమంత్రి అక్క చెల్లెమ్మలకి చేస్తున్నాడు. కాబట్టి మీరు ఎట్లా పడతారమ్మా? కాబట్టి మన ముఖ్యమంత్రి ఉన్నంత వరకు అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటారు, ఆ ఇల్లు అభివృద్ధి అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సద్వినియోగం అన్న చెప్పేది ఏమంటే సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు వేస్ట్ చేసుకోకూడదు. డబ్బులు వచ్చిందని ఏదో వ్యాపారాలు చేసుకొని వీళ్ళు అభివృద్ధి చేసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు అన్న మీ చేతుల్లో బట్టి నమ్మకంతో ఈరోజు అక్క చెల్లెమ్మలు బాగుపడతారని చెప్పి నమ్మకంతో మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. అది మీరు సద్వినియోగం చేసుకొని మంచి పేరు మన ముఖ్యమంత్రి గారికి తెస్తారని చెప్పి సభముఖంగా మీకు జరుపుకుంటున్నాం. ఏదైతే అవి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసుకుని మీరు ఏమైతే ఒక ఇల్లు అన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మనకి ఏమైతే సాయం చేసినాడని చెప్పి ఈరోజు మనం బాధపడి ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ మన జగన్ అన్న దగ్గరికి వస్తే ఎలక్షన్ క్యాంపెయిన్లో అన్న స్పీచ్ ఇచ్చేటప్పుడు మీరు చెప్పాలి, అన్న నీ వల్ల మేము ఒక లక్షాధికారులు అయినామన్నా అని చెప్పి మీరు ఆ రోజు చెప్తే ప్రతి ఒక్కరు అక్క చెల్లెమ్మలు ఆ రోజు అయితే నెక్స్ట్ ఎలక్షన్ మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అవుతారమ్మా. మీరు ఉన్నంత వరకు అక్క చెల్లెమ్మల ఆశీర్వాదం ఉన్నంత వరకు ముఖ్యమంత్రిగా ఇలాగే ఉంటాడని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నారు. ఎందుకంటే పరిపాలన చేసే ముఖ్యమంత్రికి ఎవరికన్నా కానీ గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. ప్రజలందరూ ఈ రోజు 7 కోట్ల మన రాష్ట్రంలో 7 కోట్ల జనం ఉంటే ప్రతి ఇల్లు ఏదో రూపంగా లబ్ధి చేకూరడం జరిగింది. రైతులైతే రైతు భరోసా, విద్యార్థులకు విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన, అమ్మఒడి పథకాలు ఎన్నెన్నో. మరి ఎప్పుడన్నా ఇటువంటి సంక్షేమ పథకాలు ఎప్పుడన్నా చూసారమ్మా తల్లి? ఎప్పుడు చూడలేదు. ఏ ముఖ్యమంత్రి ఊరికే అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఎలక్షన్ ఇంకా 3 నెలలు ఉన్నాక ఏమి ఇచ్చారమ్మా? పసుపు కుంకుమ కింద 20,000 10,000 ఇచ్చారు.
అది కూడా 4 విడతలు, 2,40,000 ఒకసారి, 2,40,000 ఒకసారి, 2,40,000 అందులో ఎలక్షన్ చేశాను. అది ఇచ్చేసి నేను అక్క చెల్లెమ్మలకి పసుపు కుంకాలు దాని నేను ఇల్లు ఈ అక్క చెల్లెమ్మను ఆదుకుంటానని చెప్పి ప్రజలకు పోయినాడు. ప్రజలు ఏం చేశారు? అక్క చెల్లెమ్మలు ఏం చేశారు? తీసి కొట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకొని ఈరోజు మన రాష్ట్రం అంతా సంతోషంగా ఉంది. 2 సంవత్సరాల పరిపాలనలో వర్షాలు తగ్గట్ల రైతులకి సంక్షేమ పథకాలు, విత్తనాలు అయితేనేవి అన్నీ అదే. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజుల్లో మెగా అభిమాని కోడి సత్యమూర్తి తన ఇంటిని ఆక్సిజన్ బ్యాంక్ ఇచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. రాజోలు ప్రాంతంలో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాన్ని, అభిమానాన్ని తెలియజేశారు. తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన ఆక్సిజన్ అందిస్తామని అభిమానులు తెలియజేశారు. ఈ సమయంలో చాలా మంది ప్రాణవాయువు లేక ప్రాణాలు విడుస్తున్నారని, ఇటువంటి సమయంలో చిరంజీవి ముందు చూపుతో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయడంతో పేద ప్రజలకు ఎంతో ఉపయోగమైందని అభిమానులు తెలియజేశారు. బ్యాంకు ఓపెనింగ్ అవడానికి ముఖ్య కారకులైన చిరంజీవి గారికి, దానికి రథసారథి రామ్ చరణ్ గారికి, మా అభిమానులకి, మెగా ఫ్యామిలీకి వారధిగా ఉన్నటువంటి శ్రీ రమణ స్వామినాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఈ ప్రాంతంలో కరోనా మహమ్మారి ఎక్కువై ఆక్సిజన్ దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో మేమే అరకొరగా అక్కడక్కడ కొంచెం మా సొంత ఖర్చులతో చేసిన దాన్ని గుర్తించి ఈరోజు చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ ఆక్సిజన్ సిలిండర్ ఇక్కడ పంపించడం, అది కాకుండా ప్రతి జిల్లాకి ఒకటే అన్నారు, అలాంటిది రాజోల ప్రాంతంలో సెపరేట్గా ప్రత్యేకంగా మాకు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిరంజీవి గారు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరికీ సద్వినియోగం చేసేలా మేము 24/7 24 గంటలు కూడా ఏ టైంలో ఎవరికైనా సరే ఇబ్బంది ఉన్న వెంటనే మేము ఆక్సిజన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గారికి, రామ్ చరణ్ గారికి, అలాగే అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై చిరంజీవి. మండలంలో ఈ ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఈ ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఒక తల్లి బిడ్డను కోల్పోయింది, ఒక భార్య భర్తను కోల్పోయింది, ఒక భర్త భార్యను కోల్పోయాడు. అలాగే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక వ్యక్తిని కోల్పోయి నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్న ఈ సమయంలో చిరంజీవి గారు దేవుడైనా వరం అడిగితే ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ చిరంజీవి గారు మటుకు అడగకుండానే ప్రజలందరికీ కూడా మంచి వరాన్ని అయితే ఇచ్చారు. ఈ ఆక్సిజన్ సిలిండర్ అంది ప్రతి ఒక్కరూ కూడా ప్రాణాలు పోసుకుని వాళ్ళు చూపించే కృతజ్ఞత ఆయనకి లెక్కలేని దీవెనలు. అలాగే ప్రతిసారి కూడా ప్రతి సమస్యలోనూ ముందుండి ప్రజలను ఆదుకుంటున్న మెగా ఫ్యామిలీకి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రజలకు మాయమాటలు చెప్పి గతంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారం చేపట్టిన 2 సంవత్సరాల్లోనే ఇచ్చిన వాగ్దానాలను 95% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి అని ఆయన ప్రశంసించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరిలోని ఓ కళ్యాణ మండపంలో జగనన్న చేయుత కార్యక్రమాన్ని ఎంపీటీఓ సుబ్రహ్మణ్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజలందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమన్యాయం చేశారని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఇప్పటికే 95% నెరవేర్చారని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 సంవత్సరాలు పైబడిన మహిళలకు జగనన్న చేయూత ఇవ్వడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అలీ అహ్మద్, ఎంఆర్ఓ రాఘవేంద్రరావు, వైసీపీ నాయకులు రవీంద్రారెడ్డి, మల్యాద్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా చదివించాలా పేద ప్రజలు అందులో ఎస్సీబీసీ ఏదైనా బడ్జెట్ నుంచి ఫండ్స్ పెట్టారంటే ఆ బడ్జెట్ లో ఉన్న ఫండ్స్ నే ఆ పనులకు ఉపయోగించలేదండి. దోచుకోవడానికి ప్లాన్ చేసి ఖర్చు పెట్టకుండానే ఖర్చు పెట్టినామని దోచుకున్నటువంటి విధానంలో పరిపాలన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈనాడు అది కాదు, అధికారం ప్రజలకు అందాలా, చెప్పిన పనులన్నీ చేయించాలా, భవిష్యత్తులో కూడా వాళ్ళు లబ్ధి చేకూర్చాలా అనే పద్ధతిలో పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆడిన మాట తప్పరు, చెప్పిన మాట తప్పరు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారు. అన్ని విధాల ప్రజలు హాయిగా ఉండాలా, సుఖ సంతోషాలతో ఉండాలని అనే దానికి నిదర్శనం మీరందరూ చూస్తున్నారు.
ఆనాడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల పరిపాలనలో పుష్కలంగా వర్షాలు ఉన్నాయండి. పంటలు బ్రహ్మాండంగా పెరిగాయండి. ఎవరు కూడా నష్టపోలేదండి. చంద్రబాబు 14 ఏళ్ళు పరిపాలిస్తే దాదాపు 10 ఏళ్ళు వర్షాలకు కురకుండా మానే. ఈరోజు అట్లా కాదు, పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి, పుష్కలంగా పంటలు పడుతున్నాయి. ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి లాభం ప్రజలకు అందుతుంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కూడా ఆలో ఉన్నారు. వాళ్ళ కూడా అన్ని కార్పొరేషన్లు పెట్టారు. అన్ని కులాల వారు డబ్బు చేకూరేటట్టు, ఆదాయం చేకూరేటట్టు కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటి చేయలేదు. మరి మహిళలకి రుణమాఫీ చేస్తానన్నాడు, చేసావా? నేను కడతాను ఫ్యామిలీకి అన్నాడు, ఏమైనా కట్టాడా? రూపాయి కట్టలేదు, రుణమాఫీ చేయలేదు, ఎవరు కూడా ఏది చేకూర్చలేదు. పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న ముగ్గురిని ప్రకాశం జిల్లా ఇంకొల్లు పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 2,15,000 నగదు, 2 మోటార్ సైకిళ్లు, కొత్త మొబైల్లు, 3 కల్టివేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకొల్లు ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆదేశాల మేరకు ఎస్ఐ ప్రసాద్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు ఇంకొల్లు పరిధిలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా గతంలో ముగ్గురు ముద్దాయిలుగా ఉన్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకొల్లు పోలీస్ స్టేషన్లో 5 దొంగతనం కేసుల్లో ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, గుంటూరు జిల్లా పిరంగపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు నమోదు చేయబడింది. దీనిలో ముద్దాయిలు ముగ్గురు కూడా 2 ముద్దాయిలు ప్రీవియస్గా కూడా దొంగతనాలు, అదేవిధంగా మోటార్ సైకిల్ దొంగతనం కేసులో ముద్దాయిలుగా ఉన్నారు. వీరు మన దగ్గర పోసపాడు పెట్రోల్ బంక్ దగ్గర ఒక యూనికాన్ బైక్ని 18/5/2021 రాత్రి సుమారు 9 గంటల సమయంలో యూనికాన్ బైక్ను ఒక మొబైల్ ఫోన్ దొంగిలించడం జరిగింది. వాళ్ళు అవన్నీ వెతికిన తర్వాత 25/5/2021 రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. అదేవిధంగా 21/6/2021 తేదీన ఒక 1 మంత్ బ్యాక్ ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించిన గొర్రెలను, వ్యవసాయానికి సంబంధించిన గొర్రెలను కూడా ఒక వ్యక్తి ముద్దాయి దొంగిలించడం జరిగింది. ఇతని మీద కూడా వాళ్ళు 21/6/2021 తేదీన వచ్చి ఫిర్యాదు చేశారు. దాని మీద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు పై కేసులో జరిగిన 2 ముద్దాయిలను, అదేవిధంగా ఈ కేసులో ముద్దాయిలను ఈరోజు పెట్రోల్ బంక్ వద్ద మన పోలీసులు, అంటే మన ఇంకొల్లు ఎస్ఐ గారు, అదేవిధంగా మన పోలీస్ సిబ్బంది రాబడిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి ఉండగా ముద్దాయిలు ఆ బైక్ వేసుకుని వస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా వాళ్ళు ఇక్కడ మేము ఈ విధంగా నేరాలు చేశాము, దానికి సంబంధించిన వస్తువులని వాళ్ళు చూపించడం జరిగింది. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వారి వద్ద రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కర్నూలు జిల్లా డోన్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున అన్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామ సర్పంచ్ పలువురు గ్రామస్తులతో మాట్లాడి గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి చర్చించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలో అందరూ ప్రశాంతంగా, ఐకమత్యంగా, సామరస్యంగా, శాంతియుతంగా ఉండటం పట్ల ఆయన హర్ష వ్యక్తం చేశారు. మట్కా, మద్యం విక్రయాలు, ఇతర సామాజిక కార్యకలాపాలకు పాల్పడితే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మొట్టమొదట నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత మీ గ్రామంకి రావడం, మీ గ్రామం గురించి ఇంత గొప్పగా మీరు చెప్తుంటే నేను వినడం నాకు చాలా ఆనందంగా ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, మీ గ్రామంలో మీరందరూ ఐకమత్యంగా, కలిసికట్టుగా, ఎటువంటి విభేదాలు లేకుండా ఎంత ప్రశాంతంగా, ఎంత శాంతియుతంగా మీరు జీవిస్తున్నారనేది, మీరు ఎంత గొప్పగా చెప్తున్నారనేది, ఎంత ఆనందంగా, ఎంత గర్వకారణంగా చెప్తున్నారనేది చూసుకోండి మీరే. అంటే మీ గ్రామంకి ఎన్ని మంచి పేరు తెచ్చిపెట్టే ఒక ఇన్సిడెంట్స్ అనమాట. ఇప్పుడు పోలీస్ అధికారుల్లో కానీ, లేకపోతే వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అధికారుల్లో మీ గ్రామంలో ఎటువంటి గొడవలు లేకుండా అందరూ కలిసికట్టుగా, ఐకమత్యంగా, అన్నతమ్ముల మాదిరి, ఒక కుటుంబ సభ్యుల మాదిరి మీరు జీవిస్తూ ఉంటే అందరి అధికారుల్లో కూడా మీ పట్ల చాలా గౌరవం ఉంటుంది. మీ గ్రామం అంటే ఒక విలువ ఉంటుంది. చూడబా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తపల్లి అనే గ్రామంలో అందరూ కూడా చాలా పద్ధతిగా ఉంటారు, ఎటువంటి గొడవలు పూసుకోరు, అనవసరమైన విషయాల్లో కలగజేసుకోరు,
పనికిమాలిన పంచాయతీలు అంటే ఈ మట్కాలు కానీ గుట్కా వ్యాపారాలు చేసేది కానీ సారాయి ఈ అక్రమ రవాణా చేసేది కానీ లేకపోతే బెల్ట్ షాపులు పెట్టుకునేది కానీ లేకపోతే వేరే రాష్ట్రాలకు చెందినటువంటి ఒక మద్యం అంటే కొంతమంది అనవసరమైన విషయాల్లో తలదూరుస్తూ ఉంటారు. దయచేసి నేను కూడా మీ గ్రామస్తులకు చెప్పేది ఏమో అంటే అనవసరమైన విషయాల్లో దయచేసి తలదూర్చొద్దండి, ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోవద్దండి. ఎందుకంటే మనకు చెడ్డ పేరు రావాలంటే కొన్ని నిమిషాలు చాలు, మళ్ళా మంచి పేరు తెచ్చుకోవాలంటే కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు మనము ఎంతో కృషి చేస్తే కానీ తపస్మాదిరి చేస్తే కానీ రాదు. అంతేనా? చెడ్డ పేరు రావాలంటే 5 నిమిషాలు, గలీజ్ పేరు రావాలంటే మనకు కానీ మన కుటుంబానికి కానీ లేకపోతే మన గ్రామానికి కానీ. అదే మంచి పేరు రావాలంటే ఎంతో కష్టపడాలి, అందరూ కలిసి కష్టపడాలి. నేను అనేది ఏమంటే దయచేసి మీ గ్రామంలో అందరికీ కూడా నా సైడ్ నుంచి మీకు ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది, నా సహకారాలు ఉంటాయి. మీరు ఏదన్నా పనులపైన పోలీస్ స్టేషన్కి వచ్చినా నేను 100% మీకు పొగులైనా లేకపోతే రాత్రైనా ఎనీ టైం మీకు ఇమ్మీడియట్గా నేను స్పందిస్తా. నా శక్తి కొద్దీ మీరు ఏదైనా సమస్యలపైన వచ్చినప్పుడు అంటే పోలీసులు చేయగలిగినటువంటి సమస్యలు, ఎందుకు పోలీసులు చేయగలిగినటువంటి సమస్యలు అంటున్నానంటే కొన్ని సమస్యల్లో మేము తలదూర్చకూడదు, మాకు పెద్ద అధికారాలు కూడా ఉండవు, అంటే సివిల్ డిస్ప్యూట్స్ అటువంటివి కూడా ఏదైనా చిన్న చితకవైతే ఏదన్నా మన లెవెల్ కొద్దీ మన శక్తి కొద్దీ అంటే చిన్నవి ఉంటాయి, ఇంటి పక్కన ఇంటి ఎదురు వాళ్ళతో చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఏమైతే ఒక్కోసారి చినికి గాలివాన మాదిరి కాకుండా చిన్నవి పెద్దవి కాకుండా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు తీవ్ర స్థాయికి పోకుండా చిన్న అయితే నా శక్తి కొద్ది నేను సాల్వ్ చేసేటివి అయితే కూడా నా స్టేషన్ వద్దనే సాల్వ్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ కలిపి పంపించడానికే ట్రై చేస్తాను 100%. సో నేను అనేది ఏమంటే నేను మీకు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాను. మీరు నాకు ఫోన్ చేసినా పలుకుతా, స్టేషన్ కాడికి వచ్చినా పలుకుతా. మీరు చేయవలసింది ఏంటంటే నా సైడ్ నుంచి నేను మీకు కోరుకునేది ఏమరా అంటే మీ గ్రామస్తుల్ని ఎవరినైనా కానీ అది కోరుకునేదైనా, ఎందుకంటే ఒకసారి నేను కూడా నా బాధ్యతగా ఒకసారి మీకు కూడా తెలియజేయాలి కాబట్టి. ఎందుకంటే ఊర్లో 90 మంది బాగా బతుకుతూ ఉంటారు, గౌరవంగా దర్జాగా రైట్ రాయల్గా ఉంటారు. కానీ పాపం 10 మంది తెలుసో తెలియక వాళ్ళ మాటలో వీళ్ళ మాటలో విని అనవసరమైనటువంటి విషయాల్లో తల దూర్చి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఉంటారు. తర్వాత లేనిపోని సమస్యల్లో ఇరుక్కొని పెద్ద కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి తర్వాత బాధపడినా ఒక్కొక్కసారి ప్రయోజనం ఉండదు. తర్వాత పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే చట్టం తన పని తను చేయాలా, తప్పదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని మళ్ళీ మనము పట్టుకోకపోయినా పట్టుకున్న తర్వాత భయం పెట్టకపోయినా అదేమంటారు, ఒక కాలుకి దెబ్బ తగిలిన తర్వాత అదేమైతుంది, గుండు మందు పోయకపోతే స్ప్రెడ్ అవుతావో చూసినావా, అట్లా తప్పు చేసే వాళ్ళని మనం పట్టుకోకపోయినా లేకపోతే వాళ్ళని మార్చడానికి ట్రై చేయకపోయినా శిక్షించకపోయినా వాళ్ళని చూసి అందరూ స్ప్రెడ్ అవుతారు. సో నేను అనేది ఏంటంటే నా సైడ్ నుంచి నేను మిమ్మల్ని కోరుకునేది కానీ మీకు నా వైపు నుంచి ముందుగా తెలియజేసేది ఏంటంటే దయచేసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని దయచేసి అసాంఘిక కార్యకలాపాల్లో తలదూర్చవద్దండి. అసాంఘిక కార్యకలాపాలంటే ఏందయ్యా, ఏదన్నా మట్కా ఆడడం కానీ లేకపోతే మట్కాలు రాయడం కానీ లేకపోతే దయచేసి ఏదైనా గుట్కా ప్యాకెట్లు తెచ్చి అమ్ముకోవడం కానీ, అంటే బ్యాండ్ ఏదైతే గవర్నమెంట్ వారు నిషేధించింటారో ఏదైతే ఒక పని చేస్తే అది మనము నేరంగా పరిగణిస్తామో అవన్నీ చేయొద్దండి. అంటే సారాయి రవాణా చేయడం, వాళ్ళ మాటలు ఇప్పుడు ఎవడో చెప్తాడు, ఒరే ఒక 10 లీటర్లు సారాయి ఇస్తాడరా, ఇది తీసుకొని పోయి ఆడు ఇచ్చి రాపోరా అంటారు. ఒక 500 ఇస్తాడరా ఈ సారాయి జస్ట్ ఇది తీసుకొని పోయి ఆ ఊర్లో ఇచ్చి రాపోరా అంటారు. మీరు 2 వీలర్లు పాపం పోతూ ఉంటారు, మీ బండి వేసుకొని పోతూ ఉంటారు. మీరు సారాయి అక్రమ రవాణా చేస్తా దొరికినారంటే ఖచ్చితంగా ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అంతేనా? అరాక్ తీసుకొని పోవడం నేరమే కదా, సారాయి తీసుకొని పోవడం నేరమే. అందులో ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ మారినప్పటి నుండి ఎక్సైజ్ యాక్ట్ అనేది పూర్తిగా కూడా సవరించబడింది. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తోట త్రిమూర్తులకు మండపేట నియోజకవర్గ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయవాడ నుండి మండపేట చేరుకున్న ఆయనను అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైఎస్ జగన్ కే దక్కిందన్నారు. రాజకీయ పదవుల్లో సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ ఉన్నత అవకాశాలు కల్పిస్తున్న సీఎం వైఎస్ జగన్ కు దేశంలో ఏ ముఖ్యమంత్రి సాటిరారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దుర్గారాణి, పట్టాభిరామయ్య, తోట పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. వెనకొస్తుంది కొంచెం ఖాళీ చేయండి ప్లీజ్. కొంచెం వెనకొస్తుంది సరిపోతా. రైట్. రబ్బాయి గారు అక్కడ పక్కన ఉన్నారా? అందరూ కూడా మంటపేట. ఓకే సార్. జై జగన్, జై తాత. కృష్ణా జిల్లా కత్తివెన్ను మండల పరిధిలోని నిడమర్రు గ్రామం శివారులో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేసి 30 లీటర్ల నాటుసారాతో పాటు తయారీకి వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ గణేష్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు తమకు రాబడిన సమాచారం మేరకు నిడమర్రు గ్రామ సమీపంలో అక్రమంగా నాటుసారాను తయారు చేస్తున్న ఆంజనేయులు, రాధాకృష్ణలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 30 లీటర్ల నాటుసారాతో పాటు తయారీకి వినియోగించే వంట పాత్రలను తీసుకున్నట్లు తెలిపారు. అక్రమ సారా తయారీదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాటుసారా తయారీదారులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అక్రమ మద్యం, ఇసుక రవాణా, నాటుసారా స్థావరాలపై, నిషేధిత పొగాకు ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో నూతనంగా పదోన్నతిపై బాధ్యతలు చేపట్టిన అధికారులకు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించిన కార్యక్రమాలలో ప్రధానమైనది దశల వారీగా మద్యపాన నిషేధమని, అందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చూడాలన్నారు. అలాగే అక్రమ ఇసుక రవాణా అరికట్టి ప్రతి పేదవాడికి ప్రభుత్వ ధరలకి అందేలా చూడాలన్నారు. నాటుసారా, ఇసుక రవాణా, అక్రమ మద్యం, గుట్కా, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పోలీస్ శాఖ మొత్తం కలిసికట్టుగా అక్రమ వాడకాలను నిరోధించాలని సూచించారు. ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ జిందాల్, అసిస్టెంట్ కమిషనర్ సుర్జిత్ సింగ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కి చెప్పి పర్మిషన్ తీసుకొని 41 ఇవ్వాలి, లేకపోతే యూ షుడ్ నాట్ గివ్ 41 అడగకుండా. సో ద డిఫాల్ట్ రెస్పాన్స్ షుడ్ బి అరెస్ట్ చేసి రిమాండ్ చేసుకోవాలి, అప్పుడే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఒకటి. దెన్ పెద్ద కేసు పట్టుకుంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ది సీనియర్ ఆఫీసర్, ఈఎస్ గారికి, నాకు. ఎగ్జామ్షన్ అన్ని కేసులో అరెస్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే ఇఫ్ యూ ఆర్ నాట్ అరెస్టింగ్ యూజింగ్ 41 షుడ్. కృష్ణా జిల్లా పరంగా అయితే మనం ఎన్ఫోర్స్ పరంగా శాండ్, లిక్కరు చాలా మంచి వర్క్ జరిగాయి. డైరెక్ట్ సీఎం గారే అప్రిషియేట్ చేయడం జరిగింది.
కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కావచ్చు, ఎస్సీబీ అఫీషియల్స్ చాలా గుడ్ వర్క్ చేశాను. అప్పట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా ఏమంటారు, మనకు డ్యూటీస్ ఏం చేయాలో తెలియదు. ఈ శాలరీస్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, ఏ హెడ్ నుంచి వస్తాయి, ఇలా చాలా అన్సర్టన్గా ఉన్న స్టేజ్ నుంచి నౌ ఇట్ ఈస్ టోటల్ సర్టన్ స్టేజ్కి వచ్చాము. మీ పోస్ట్ మన శాంక్షన్ అయ్యాయి, డ్యూటీ చార్ట్ మీకు తెలుసు, మీకు రెగ్యులర్ పోస్టింగ్స్ వచ్చాయి. సో మన టెంపరీగా ఉన్న స్టేజ్లోనే చాలా గుడ్ వర్క్ చేయడం జరిగింది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ 2 హెడ్సే కాకుండా మెనీ హెడ్స్ ఎస్సీబీ యొక్క ఇంపార్టెన్స్ మీరు గుర్తించాల్సినట్టు అదర్ హెడ్స్ కూడా ఉన్నారు. మన డ్రగ్స్ కావచ్చు, రెడ్ శాండర్స్, గాంజా, గుట్కాలు, ఇవన్నీ కూడా టోటల్ ఎన్ఫోర్స్మెంట్ చేయవలసిన అన్ని వీటి మీద కూడా ఎస్సీబీ వాళ్ళకి మనకు అథారిటీ రావడం జరిగింది. సో అంత ఇంపార్టెంట్ జాబ్ ఎన్ఫోర్స్మెంట్ జాబ్, ఎస్పెషల్లీ సోషల్ యూనిట్స్ పైన. తర్వాత ఏదైతే మనం గవర్నమెంట్ కానీ సీఎం గారి మహిళా లోకం యొక్క డిమాండ్ పేరుకు దశలవారీ మద్యపాన నిషేధం తీసుకురావాలనుకున్న దాంట్లో భాగంగా ఈ ఎస్సీబీ మనం స్థాపించబడింది. అంటే ఇక్కడ జిల్లాలో ఎవరైనా కూడా చాలా మానవత్వం ఉన్న మనిషి, చాలా మంచివాడు సార్. సార్కి మన ఎస్ఎస్పీ సార్ చాలా మంచివాడు, మనసున్న మనిషి. కాకపోతే మనం తప్పు చేస్తే తప్పుకు శిక్ష తప్పకుండా ఉంటుంది. తప్పు చేయని వాళ్ళకి ఎంత రక్షణ. ఒకటి ఇన్సిడెంట్ గుడివాడ కానిస్టేబుల్ని కరోనా టైంలో ఎస్పీ గారు ఇక్కడ హాస్పిటల్ పెట్టడము, తర్వాత అడిషనల్ ఎస్పీ గారు ఎంతో కేర్ తీసుకొని అతన్ని మనం ఇక్కడ మచిలీపట్నం హాస్పిటల్ జాయిన్ చేసి రూపాయి ఖర్చు లేకుండా వాడికి బయటకు వెళ్తే 5-10 లక్షలు అయ్యేది. మనం 1 రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ అతన్ని కవర్ చేసి పంపాము. చాలా గ్రేట్ సార్. ఎంతో శ్రద్ధ తీసుకుంటారు సార్. అంటే మా పనే కాదు, మా వెల్ఫేర్ కూడా మీరు చూస్తారన్న ధైర్యం సార్ మాకు. మీకు ఇంకో ఇన్సిడెంట్ చెప్పండి సార్. డాక్టర్ కూడా పాజిటివ్ చెన్నైలో వస్తే తీసుకొచ్చాను సార్. ఆ రోజుల్లో హాస్పిటల్లో బెడ్ కూడా దొరకట్లేదు. నాకు ఒకటే ధైర్యం ఉంది, ఎస్పీ సార్, ఎక్స్ట్రా ఎస్పీ సార్ మనకున్నారు, ఎక్కడైనా ట్రీట్మెంట్ దొరుకుతుంది అన్న ధైర్యంతోనే తీసుకొచ్చి నేను ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ చేసుకున్నాను సార్. అవసరం రాదు సార్. కానీ మీరు ఆ మూమెంట్లో చూపించినటువంటి మానవత్వం సార్. ఎవరిని ప్రతి కానిస్టేబుల్ గురించి అడిగేవాడు సార్ ఎక్స్ట్రా ఎస్పీ గారు. ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అతని రెస్పెక్ట్ లెవెల్ ఎంత ఉంది, రోజు మార్నింగ్ వాళ్ళకి తెలుస్తుంది. ఆ కానిస్టేబుల్స్ కూడా మనం ఎంత పరిస్థితి చేసినాము. అది చాలా మీ మానవత్వానికి సార్, మీ దయాదృదయానికి చాలా ఇది సార్. మీ దగ్గర పనిచేయడం అనేది, నేను లాస్ట్ మూమెంట్లో మీ దగ్గర పనిచేయడం అనేది నాకు వర్క్ కల్చర్ కూడా బాగా తెలిసింది సార్. అంటే తప్పుగా అప్పుడు తప్పు చేయలేదు, కానీ ఇక్కడ ఏంటంటే ఎంత మనం ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, ఎట్లా మనం మన వర్క్ చేయాలి, ఎట్లా రిపోర్ట్ చేయాలనేది బాగా తెలిసింది సార్. మీ దగ్గర పనిచేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను సార్. మోరల్ సార్, నా ఫస్ట్ పోస్టింగ్ 1996లో విజయవాడ వెస్ట్ ఎస్ఐగా స్టార్ట్ అయింది సార్. మళ్ళీ విజయవాడ రిటైర్ అయిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అందుకే అడిగాను సార్ విజయవాడ. మీటింగ్ పాయింట్ కూడా అది సార్. సార్ మీ అడ్మినిస్ట్రేషన్లో పనిచేయడము, మీతో ఉన్నటువంటి సహచర్యం ఎప్పుడు మర్చిపోలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డీఎస్పీ శ్రావణి ప్రజలకు వాటి పట్ల జరిగిన నష్టాలను వివరించారు. స్థానిక నవోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలకు మాదక ద్రవ్యాల సేకరణ వల్ల జరిగే నష్టాలను వివరించారు. ఈ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు వాటిని స్వీకరించడం కూడా అధికమైందన్నారు. అందుకే డీజీపీ గౌతమ్ సవాంగ్, జిల్లా ఎస్పీ అమిత్ భట్టర్ సూచనల మేరకు వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శంకర్రావు, ఎస్ఐ ప్రసాద్, మహిళా పోలీసులు, ఆటో టాక్సీ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే హాస్టల్స్ ఏమైనా ఉంటే హాస్టల్స్లో ఏమైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఒక 40-50 మంది ఉండొచ్చు. ఉన్నారో అందరూ కలిసి ఒక 100 అంటే మీకు 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉన్న ఉందనైతే మీకేమి కంప్లైంట్స్ ఏమి రావు. వాళ్ళ వల్ల మీకేం ప్రాబ్లం అవుతుంది. మేమైతే చిన్నపిల్లల విషయంలోనే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా ఆ ఇష్యూ పోలీసులు కేసులు కట్టడం కానీ అంటున్న కామన్గా ఓటింగ్ పార్టీలు, తర్వాత ఈ చెరువులు, వెల్స్ దగ్గర ఇవన్నీ కామన్గా చేసుకుంటారు. ఇది పూర్వం నుంచి వస్తుంది, ఇప్పటికీ కొన్ని దగ్గర శ్రీకాకుళం జిల్లాలో నడుస్తుంది. సార్ పర్సనల్గా ఏ పోలీస్
స్టేషన్ విజిట్ చేసినా కూడా కంపల్సరీ జిఎంఎస్ కేసుతో మాట్లాడి ఈ బాలికా సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి మేజర్ ఈ పోక్సోస్ అనేవి మనం అవాయిడ్ చేయడానికి అవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయమ్మా. ఎందుకంటే ఈ 1 monthలో 4 పోక్సో కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఓన్లీ పాలకొండ సబ్ డివిజన్. ఇట్స్ అవుట్ ఆఫ్ ప్రెస్ పర్వ్యూ. ప్రెగ్నెంట్ అయ్యాక మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి 6 months ప్రెగ్నెంట్. ఇప్పుడు అది శిక్ష పడటం శిక్ష పడకపోవటం యాజ్ పర్ లా మేము ఆ పనంతా చేస్తాము, వాళ్ళు శిక్ష పడేలా చూస్తాం. కానీ ఏంటంటే ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో అమ్మాయికి మనం ఎప్పటికీ మనం తిరిగి తీసుకుంటాం. ఒక కేసులో అయితే 13 years అమ్మాయి. అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ అమ్మాయి. షీ హ్యాస్ టు అండర్గో ఆల్ దట్ పెయిన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. మామూలుగా ఒక సమ్ ఆఫ్ యూ పీపుల్ ఆర్ మదర్స్ హియర్, మీకు తెలుసు అది ఎంత పెయిన్ఫుల్. ఆ పెయిన్ అంతా ఆ ఏజ్లో ఆ అమ్మాయి తట్టుకోవాల్సి వస్తుంది. ఇట్స్ జస్ట్ బికాజ్ ఆఫ్ అన్అవేర్నెస్ అనొచ్చు చోటల్లా. బట్ కోవిడ్ ఉన్న సిచ్యువేషన్లో ఉమెన్ సొసైటీలో ఎంత సేఫ్ అనే క్వశ్చన్ మనకి ఫస్ట్ అరైజ్ అవుతుంది. సో ఆ అన్సేఫ్ ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అన్సేఫ్ పాకెట్స్ చేంజ్ చేయగలిగితే విల్ బి హ్యాపీ. మన పెనల్టిమేట్గా మన పర్పస్ ఆఫ్ ఈ బాలికా గ్రూప్స్ అనేది సర్వైవ్ అవుతుంది. దాని గురించి వీ జస్ట్ వాంట్ టు డిస్కస్. సో ఇక్కడ నుంచి మాకు ఒక పోక్సో కానీ రిపోర్ట్ అయితే ఆ విలేజ్ వాళ్ళు జిఎంఎస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫస్ట్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.